హలో హాయ్ ఎవ్రీవన్. మేము బెంగళూరు నుంచి ఊటీ వెళ్ళడానికి ఓ 4 ఫ్యామిలీస్ కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో బయలుదేరుదాం అనుకున్నాం. బట్ యాజ్ యూజువల్గా 1 అవర్ లేటు. 6:30కి అందరూ కిందకు వచ్చారు. టోటల్ 3 కార్స్లో వెళ్ళాం. ఇది ఫస్ట్ కారు అర్జున్ అన్న వాళ్ళది, ఆల్కజర్. అది సెకండ్ కారు రమణది, ఇది హోండా అమేజ్. థర్డ్ వన్ నా కారు, ఇది హోండా ఎలివేట్. టోటల్ 3 కార్స్లో మేము ఊటీ బయలుదేరాం. మేము స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 6:30 అయిపోయింది. ఇది బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 8 o'clock అయింది మాకు. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో 3-4 ఎగ్జిట్ పాయింట్స్ మాత్రం ఉంటాయి మనకి సర్వీస్ రోడ్ తీసుకోవడానికి. ఇక్కడ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. జస్ట్ మిస్ అయ్యామంటే మాత్రం మళ్ళీ 20 kilometers ఫ్రంట్కి వెళ్ళాలి. 20 kilometers వరకు మీకు మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ ఉండదు సర్వీస్ రోడ్లోకి రావడానికి. ఇది మా ఫస్ట్ టోల్ గేటు. ఇది మా ఫస్ట్ హాల్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము ఇక్కడ. మాండియా టిఫిన్స్ అని చెప్పి ఇక్కడ అందరం టిఫిన్స్ చేసాం. అరౌండ్ 1 hour వరకు ఉన్నాం. ఈ హోటల్ వచ్చేసి హైవే ఎగ్జిట్కి పక్కనే ఉంది. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Fire went out, lights went down when you ఇక్కడ నుండి మనకి బందిపుర ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడితో మనకి బందీపుర ఫారెస్ట్ ఎండ్ అవుతుంది. ఈ కర్ణాటక బోర్డర్ ఎండ్ పాయింట్ ఇది. ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకి తమిళనాడు బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్చ్ దాటిన తర్వాత ఇక మనకి తమిళనాడు. ఇక్కడ నుంచి ఇదే ఫారెస్ట్ మనకి ముదుమలై అంటాం మనం. కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత తమిళనాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. వీళ్ళు మన కార్ చెక్ చేస్తారు. మన కార్లో ఏమైనా లిక్కర్ కానీ ఏమైనా పట్టుకెళ్తున్నామో చెక్ చేస్తారు. దొరికితే కేసులు రాస్తారు వాళ్ళు. మమ్మల్ని ఆపారు కానీ మేబీ ఫ్యామిలీస్తో ఉన్నాం కాబట్టి మా 3 కార్లని పంపించేశారు. Lights went down when you feel lost in
ఆ లెఫ్ట్ సైడ్ హౌసెస్ కనబడుతున్నాయి కదా మీకు, అలా కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళగానే మనకి ముదుమలై ఫారెస్ట్ గెస్ట్ హౌసెస్ కనపడతాయి. ఎవరైనా నైట్ ఫారెస్ట్లో స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆ గెస్ట్ హౌసెస్ బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్లోనే మనకి దొరుకుతాయి. ప్రైసెస్ వచ్చి ఒక 2000 అలా ఉంటుంది. ఈ రోడ్ కనపడుతుంది కదా, కొద్దిగా స్ట్రైట్ వెళ్తే మీకు అన్ని గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీరు ఫ్రంట్కి రాగానే మీకు వై జంక్షన్ ఒకటి కనబడుతుంది. ఇది కనబడుతుంది కదా వై జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే వయా మసినగుడి టు ఊటీ వెళ్తాము. రైట్ తీసుకుంటే గుడలూరు టు ఊటీ వెళ్తాము. మసినగుడి నుంచి అయితే మనకు 36 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ హెయిర్ పిన్ బ్యాండ్స్ ఒక అరౌండ్ 30+ ఉంటాయి, 35 అలాగా. కానీ రోడ్డు చాలా నేరోగా ఉంటుంది, డ్రైవింగ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీరు రైట్ సైడ్ వెళ్తే 65 కిలోమీటర్స్. ఈ 65 కిలోమీటర్స్ కూడా డ్రైవింగ్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది, ఎవరైనా కూడా మేనేజ్ చేయొచ్చు. మేమైతే రైట్ సైడ్ వెళ్ళాము, ఇది గుడలూరు సైడ్. ఇది ఈ రోడ్లో డ్రైవింగ్ మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. The struggle and climb. The clock keeps spinning, but I'm owning my time.
spitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. ఇది మా లంచ్ బ్రేక్. హోటల్ గ్రీన్ వ్యూ అని చెప్పి గుడలూరు దాటిన వెంటనే వస్తుంది. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండూ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ మాకు 3 o'clock అయింది. కొద్దిగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు అంత టైం పట్టింది. ఈ రెస్టారెంట్ అయితే అంబియన్స్ కానీ అంతా బాగుంది చూడడానికి. ఫుడ్ వైజ్ కూడా కొద్దిగా బాగుంది. హాల్ట్ తీసుకోవడానికి ఫ్యామిలీతో వచ్చే ఎవరికైనా కూడా ఇది మంచి ప్లేస్. ఇది హాల్ట్ తీసుకోవడానికి. ఆ ఫుడ్ వైజ్ కూడా వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. ఫైనల్గా అరౌండ్ 6 o'clockకి మేము స్టే చేసిన హోమ్ స్టే దగ్గరికి వచ్చాము. అది కనబడుతుంది కదా, దాంట్లోనే మేము స్టే చేసింది. మాకు కొద్దిగా బాగా లేట్ అయింది, ఎందుకంటే మేము చాలా స్లోగా వచ్చాము, చాలా హాల్ట్స్ తీసుకున్నాము. బేసిక్గా బెంగళూరు నుంచి ఊటీ రావడానికి 6 to 7 hours పడుతుంది. మీ వచ్చేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము ఇంకేమీ ప్లేసెస్ కవర్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. అది ఊటీ లేకు, దొడ్డబెట్ట, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ షాపింగ్ చేసాము. అలాగే ఈ స్టేకి మాకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని రకాలుగా ఊటీలో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంటే మనల్ని మోసం చేస్తున్నారు, మేము ఎలా మోసపోయాం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎవరైనా ఊటీ వచ్చేవాళ్ళు ఆన్లైన్లో కనుక రూమ్స్ బుక్ చేసుకుంటుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ డీటెయిల్స్ అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మేము ఒకటి కాదు, మేము 2 స్టేస్ తీసుకోవడం ట్రై చేసాము. 2 స్టేలు కూడా మాకు సేమ్ అదే బెటర్ ఎక్స్పీరియన్స్. ఈ స్టేలో కూడా స్టార్టింగ్ వాడు చెప్పింది ఒకటి, తర్వాత మేము పే చేసిన తర్వాత వాడు చాలా చేశాడు, ప్రైస్ ఇంక్రీజ్ చేసి ఇవన్నీ. వాడు ఏమేం చేశాడో ఏంటో చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలోని.